అయ్యో! దోస పిండి, ఇడ్లీ పిండి నానబెట్టడం మర్చిపోయానే అని ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు ఇలాంటి ఇన్‌స్టాంట్ రెసిపీ ట్రై చేయండి. భలే టేస్టీగా ఉంటుంది. దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ కోసం ఒక బౌల్‌లో 1 కప్పు వరకు దొడ్డు అటుకులు తీసుకోవాలి. మీ దగ్గర దొడ్డు అటుకులు లేకపోతే సన్నపు అటుకులైనా తీసుకోవచ్చు. దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని అదే బౌల్‌లో 1 కప్పు వరకు దేనితోనైతే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో ఉప్మా రవ్వ అది తీసుకొని, అలాగే అదే కప్పు దాంట్లో సగం అరకప్పు వరకు పెరుగు, అలాగే ఏ కప్పుతోనైతే తీసుకున్నారో రవ్వ అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని మంచిగా నానబెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు మంచిగా నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. అది నానేలోపు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికి టమాటా పచ్చడే బాగుంటుంది. దానికోసము ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి మీకు రుచికి తగ్గట్టు తీసుకోండి, 4 ఎల్లిపాయలు, తర్వాత ఒక 4-5 వరకు మీడియం సైజ్ టమాటాలు దీంట్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మనము దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనాకులు వేసుకోండి, అలాగే కొద్దిగా కొత్తిమీరాకు. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో అనేది. తర్వాత మనకు టమాటాలు మెత్తగా కావాలంటే ఇట్లా ఉప్పు చల్లుకొని ఒక 10 నిమిషాలలో మూత పెట్టేసుకుంటే మనకు టమాటాలు చాలా ఫాస్ట్గా మెత్తగా అవుతాయి. 10 నిమిషాలు దాన్ని ముట్టకుండా మూత పెట్టేసి అలాగే ఉంచితే మనకు టమాటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి. దాన్ని పక్కన ఉంచేసేయండి. తర్వాత మనము నానబెట్టుకున్నాం కదండి, ఒక 20 నిమిషాలు నానేసరికి మనకు రవ్వ అనేది వాటర్ అంతా ఇగ్గుకుంటుంది, గట్టిగా అవుతుంది. దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనకు దోసపిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో సేమ్ అదే స్టైల్లో అదే జ్యూసీ టైప్లో పట్టుకోవాలండి. చూడండి ఇంత స్మూత్గా పట్టుకోవాలి. ఇలాగే మొత్తం పట్టుకోవాలి వాటర్ వేసుకొని. మనకు కన్సిస్టెన్సీ అనేది సేమ్ దోసపిండిలానే ఉండాలి. మనకు ఇట్లా స్పూన్తోని ఇలా చేత్తో రాకితే ఇలా కనిపించాలి, ఈ స్టైల్లో ఉండాలి మనకు. దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి సరిపడా. అలాగే వంట సోడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన కొద్దీ మనకు పక్కన బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా అయితే మనకు ఫర్మెంటేషన్ అయినట్టు సేమ్ మన దోసపిండి ఎలా వస్తుందో అలా అవుతుంది. ఇలా సేమ్ బబుల్స్ ఫామ్ కావాలి మనకి. ఇలా కలుపుతుంటే చూసుకోరా చుట్టుపక్కల ఎలా బబుల్స్ వచ్చాయో అలా వచ్చేంత వరకు కలిపి దీంట్లో మీరు కావాలంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం క్యారెట్ తురుము కూడా చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ తురుము వేసాను. దీంట్లో క్యారెట్ తురుముకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే సోడా వేసాం కదా, ఒక్క 5 నిమిషాలు అలా పక్కన ఉంచుకుంటే మనకు దోశ బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్ అలా పక్కన ఉంచుకోండి. ఆలోపు మనకు టమాటాలు మగ్గిపోయాయి కదా, అది చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేయించుకున్న పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు మొత్తం బరకగా మిక్సీ పట్టుకొని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పోపు తెలుసు కదండి అందరికీ. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, తర్వాత మీరు 2-3 ఎల్లిపాయల పోపులు వేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పెనం పైన 2 చుక్కల ఆయిల్ అలా వేసుకొని ఇలా ఆనియన్తో రబ్ చేసుకుంటే దోశ అనేది మనకు అతుక్కోకుండా ఉంటుంది, పెనంకి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా చేస్తే. తర్వాత 2 చెంచాల పిండి అనేది వేసుకొని దీన్ని పైన స్ప్రెడ్ చేయాలి. బాగా గట్టిగా దోశలాగా వేయొద్దండి, ఇలా పైన వేయాలి. వేసి ఇలా పైన కలపాలి. కలిపితే కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం హై పెట్టి దోశ వేయాలి. తర్వాత మీడియంలో పెట్టేస్తే చూడండి బబుల్స్ ఇలా ఫామ్ అవుతాయి. మనకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. కొంచెం ఫ్లేమ్ అనేది హై పెట్టి పిండి వేస్తేనే మనకు పైన ఇలా స్పూన్తో అంటేనే ఇలా వస్తుంది మనకు దోశ. తర్వాత దీనికి ఆయిల్ కూడా ఏది అవసరం లేదు. చూసారు కదా నేను ఆయిల్ కూడా వేయలేదు, జస్ట్ పేనంకి ఒక చుక్క ఆయిల్ వేసి ఆనియన్తో రాసాను, కానీ చుట్టుపక్కల ఆయిల్ కూడా ఏం లేదు. చూస్తున్నారు కదండి, మనకు మీడియం ఫ్లేమ్ పెడితే దోశ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ మెత్తగా ఉంటుందండి దోశ. ఇది స్పాంజ్ దోశ, అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా నవ్వులేయచ్చు, అంత బాగుంటుంది ఈ దోశ. ఇది మాత్రం టమాటా పచ్చడికే బాగుంటుంది. పల్లి పచ్చడితో పోలిస్తే టమాటా పచ్చడే బాగుంటుంది ఈ దోశకి, ఎందుకంటే దీనిలో పెరుగు, రవ్వ వేసాం కాబట్టి. ఇంకొకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా దోశ పిండి, ఇడ్లీ పిండి మర్చిపోయినప్పుడు, పిల్లలు దోశ అడిగినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్.